సో ఇప్పుడంతా క్లాతింగ్ సెషన్లో వచ్చిన సెలబ్రిటీ సీక్రెట్ ఏంది అంటే వాళ్ళు వాడే కాస్మెటిక్స్ కావచ్చు, లేదంటే క్లోత్ కావచ్చు, వాళ్ళు పెట్టి రేట్ ఏంది అని ఎవరైనా తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అసలు వాళ్ళు ఎక్కడ షాపింగ్ చేస్తారని కదా. సో ఇట్లాంటి స్టోర్స్లో వాళ్ళు షాపింగ్ చేస్తుంటారు అనమాట. స్పెసిఫిక్గా వాళ్ళకంటూ కొన్ని బ్రాండ్స్ కూడా కొంతమంది వాడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అండ్ వాళ్ళు మ్యాక్సిమం టార్గెటెడ్ టు ద సెలబ్రిటీస్ అనమాట ఈ స్టోర్ అంతా కూడా. అందుకని ఆ సెలబ్రిటీస్ కోసం వాళ్ళు వాడే బ్రాండ్స్ కొంత తెలుసుకొని మరి ఈ స్టోర్లో పెట్టారనమాట. సో ఇదంతా కూడా వాళ్ళు వాడే బ్రాండ్కి సంబంధించి. ఇక్కడ మన క్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, లూడీస్ స్లైడర్స్ అంట. సో ఇది ఈ క్రాక్స్ మాత్రమే 1499. సో అండ్ ఇది వచ్చేసి సాక్సెస్, టీ షర్ట్స్ అండ్ మ్యాక్సిమం వెస్ట్రన్ వేర్ అండ్ స్టైలిష్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసారు. ఇదంతా కూడా షూ సెక్షన్, ఇదంతా కూడా ఫుట్వేర్ సెక్షన్ అనమాట. అవన్నీ ట్రయల్ రూమ్స్. సో ఇక్కడ క్లాత్ ఈవెన్ ఒక టీ షర్ట్ తీసుకోవాలన్నా మినిమం 5000 రూపీస్. అవును, ఒక టీ షర్ట్ 5000 రూపీస్ స్టార్ట్స్ ఫ్రమ్. సో ఇదంతా కూడా స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. హెయిర్ కోసం, ఫెయిర్నెస్ కోసం, తర్వాత స్లీపీ కోసం, స్ట్రెస్ రిలీఫ్ కోసం, స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం, హెయిర్ ఫాల్ కోసం, ఇట్లా ప్రతి ఒక్కదానికి ఇక్కడ స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం ఉండే ఇవన్నీ కూడా స్లీప్ సపోర్టర్స్ కావచ్చు, తర్వాత ఎక్విప్మెంట్ ఫార్మేట్ కావచ్చు. సో ఇదంతా కూడా ఇది ఒక సెక్షన్లో మనకు కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళతో ఒకసారి మాట్లాడడానికి అంటే కొంతమంది న్యూట్రిషనిస్ట్ కావచ్చు, డైటీషియన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళని కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి ప్రోడక్ట్స్ వాడాలని చెప్పడానికి కూడా ఈ లోపల కొంత ప్రైవసీగా ఉండాలి కాబట్టి ఇట్లాంటివి కూడా పెట్టిరు. ఒక 2 సోఫాస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు అట్లా ఉంటారు. ఇక సెలబ్రిటీస్ అంటే మనకు తెలిసిందే ఫుడ్ డైట్ ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. ఆ గట్ హెల్త్కి సంబంధించి ఎట్లాంటివి వాడితే బెటర్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఎట్లాంటి ప్రోడక్ట్స్ వాడితే బెటర్ అండ్ అవి ఎట్లా వాడాలి అనేవి కూడా సజెస్ట్ చేస్తుంటారు. అండ్ దానికి సంబంధించిన గట్ హెల్త్కి సంబంధించి, వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, విటమిన్ మినరల్స్కి సంబంధించి కావచ్చు. సో ఇదంతా కూడా ఈ సెక్షన్. అండ్ దీని బ్యాక్ సైడ్ మనం వెళ్ళినామనుకో పార్లర్ సెటప్ మనకి ఎట్లయితే కనిపిస్తుంది. సో అట్లాంటి సెటప్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అంటే స్పా సెషన్స్ కావచ్చు, రిలేటెడ్ ఇంకా మిగతావన్నీ కూడా. సో వాటి కోసం అండ్ ఈ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావచ్చు, యూసేజ్ గురించి చెప్పడానికి కావచ్చు, ఒక సెషన్ అంతా కూడా ఒక మిర్రర్, ఒక 4 చైర్స్ వేసి ఆ సెషన్స్ అన్నీ రెడీగా. సో ఇదంతా కూడా ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చినాం గట్ హెల్త్. అండ్ ఇది వచ్చేసి హెయిర్ హెల్త్కి సంబంధించి అండ్ ఆయుర్వేదిక్ అండ్ హర్బల్ రెమెడీస్కి సంబంధించి అనమాట. సో అండ్ గ్లూకోజ్ కంట్రోల్కి సంబంధించి ఇక ఇట్లా ఏం చెప్పుకుంటే పోతే ఇక ఈ హెల్త్ సంబంధించిన కౌంటర్స్ ఒక్కొక్క కౌంటర్లో దాదాపు ఒక 500 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఆ 500 ప్రోడక్ట్స్ వేరియస్ ఆఫ్ రేట్స్ ఉంటాయి. సో ఇక్కడ గ్లూకోజ్ కంట్రోల్ అని ఉంది కదా, ఇక గ్లూకోజ్ హెల్త్ అట ఫారెస్ట్ ఆర్గానిక్. సో ఇందులో యాడ్ చేసిన ప్రోడక్ట్స్కి సంబంధించింది. అండ్ ఈ కాస్ట్ వచ్చేసి 1499 1500 రూపీస్ అనమాట. సో ఇది వచ్చేసి డయాబెటిక్ కేర్. సో ఇవి ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాడతారనేది నాకైతే తెలీదు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే ఒక న్యూట్రిషన్ ఉన్నారు అండ్ డైటీషియన్, ఈ ఇద్దరు కూడా అవైలబుల్గా ఉంటారనమాట. సో వాళ్ళ గైడెన్స్లో ఇట్లాంటి ప్రోడక్ట్స్ వాడడం బెటర్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. సో వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేస్తారు. సో ఇదనమాట మొత్తానికి రానా ఫుడ్ స్టోరీస్లో నంబర్ ఆఫ్ స్టోరీస్ మనం చూసినాం. అండ్ నంబర్ ఆఫ్ స్టోరీస్, ప్రైజెస్, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, సెలబ్రిటీ సీక్రెట్స్ ఏంటి, సెలబ్రిటీస్ ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతుంటారు, ఏమేమి ఫుడ్ తింటుంటారు అని తెలుసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఫుడ్ స్టోరీస్కి విజిట్ చేయండి. ఎందుకంటే ఇదంతా కూడా మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 100 85% అయితే సెలబ్రిటీస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ ఇక్కడే ఉన్నాయి. అండ్ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అండ్ వాళ్ళ రెగ్యులర్ డైట్ ప్లాన్స్ ఇవన్నీ కూడా చూడాలి అంటే ఇక్కడికి రావాలి. అండ్ ఇవే మ్యాక్సిమం వాళ్ళు టార్గెట్ చేస్తూ ఫుడ్ స్టోరీస్ పెట్టినట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇంత హై కాస్ట్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్, ఒక హై క్లాస్ అయితే పెట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ చాలా 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 కాస్ట్లీ. ఇక మనం ఒక్కసారి ఇట్లా ఒక బాస్కెట్ ఇట్లా పట్టుకొని పోయి ఈ చిన్న బాస్కెట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇట్లా వేసుకొని వచ్చినాం అనుకో, మినిమం ఈ బాస్కెట్ నిండి మనం కౌంటర్ దగ్గరికి పోయినాం అంటే మినిమం 10 నుంచి 12,000 అయితే బిల్లు చేయాల్సి వస్తుంది అనమాట. అదే ఇట్లాంటి ప్రోడక్ట్స్, హెల్త్ ప్రోడక్ట్స్ కావచ్చు, స్కిన్ ప్రోడక్ట్స్ కనుక ఈ బుట్ట నిండింది అంటే మినిమం 50,000 బిల్ మనకు అవుతుంది ఈజీగా. సో అందుకనే నేను అన్నది. సో ఇదనమాట రానా ఫుడ్ స్టోరీస్ సంబంధించిన స్పెషల్ స్టోరీ.